అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎక్కడ? ఇప్పుడు ఇదే వార్త ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆయన ఆరోగ్యంపై ఇటీవలి కాలంలో రకరకాల వార్తలు, ఊహాగానాలు వస్తున్నాయి. 79 ఏళ్ల ట్రంప్ బహిరంగ కార్యక్రమాలకు హాజరు కాకపోవడం, ఆయన చేతిపై కనిపించిన గాయాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆగస్టు 30, 31వ తేదీల్లో వైట్ హౌస్ షెడ్యూల్లో ఎలాంటి పబ్లిక్ ఈవెంట్లు లేకపోవడంతో ట్రంప్ మిస్సింగ్ అయ్యారనే ప్రచారం జోరందుకుంది. దీంతో ఆయన ఆరోగ్యం గురించి సోషల్ మీడియా వేదికలైన ఎక్స్లో ఆందోళనలు, ప్రశ్నలు ఎక్కువయ్యాయి. గత 24 గంటలుగా ట్రంప్ కనిపించడం లేదు. రాబోయే 2 రోజుల్లో కూడా ఎలాంటి బహిరంగ కార్యక్రమాలు లేవు. అసలు ఏం జరుగుతోంది అనే పోస్టులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ట్రంప్ ఈజ్ డెడ్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ట్రంప్ మీడియా ముందుకు రాకపోయినా తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్ ద్వారా చురుకుగా స్పందిస్తున్నారు. ఈ పోస్టుల ద్వారా ఆయన ఆరోగ్యవంతంగా చురుగ్గా ఉన్నారని కొందరు సమర్థిస్తున్నారు. సెప్టెంబర్ 1న కార్మిక దినోత్సవం సందర్భంగా ఈ వారాంతంలో బహిరంగ కార్యక్రమాలకు హాజరు కాకపోవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే ట్రంప్ చేతిపై కనిపించిన గాయాలు కొన్ని సందర్భాలలో ఆ గాయాలను మేకప్తో కవర్ చేయడంతో ఆందోళనలు కలిగిస్తోంది. ఆగస్టు 25న దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్తో జరిగిన సమావేశంలో ట్రంప్ చేతిపై ముదురు రంగు గాయం స్పష్టంగా కనిపించింది. ట్రంప్ వైద్యుడు, నేవీ కెప్టెన్ సీన్ బార్బబెల్లా ఈ గాయాలపై స్పందించారు. ఇవి తరచూ కరచాలనం చేయటం, ఆస్పిరిన్ వాడకం వల్ల సంభవించిన సాధారణ మచ్చలేనని వివరించారు. ఆస్పిరిన్ హృదయ సంబంధ సమస్యల నివారణ కోసం తీసుకునే సాధారణ మందుగా పేర్కొన్నారు. అంతేకాక ట్రంప్ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని, ఆయన శారీరక, మానసిక ఆరోగ్యం అద్భుతంగా ఉందని బార్బబెల్లా స్పష్టం చేశారు. గతంలో కూడా ట్రంప్కు క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ ఉన్నట్లు వైట్ హౌస్ వెల్లడించింది. ఇది వృద్ధాప్యంలో సాధారణమైన వైద్య పరిస్థితి. అయినప్పటికీ సోషల్ మీడియాలో ట్రంప్ ఆరోగ్యంపై ఊహాగానాలు, విమర్శలు కొనసాగుతున్నాయి.